అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. పాలసీలు రూపొందించడం అనేది పెద్ద పనేం కాదండి. మీరు నన్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినా, నేను ఐఏఎస్ ఆఫీసర్‌లు పాలసీలు రూపొందిస్తుంటారు. దాని తర్వాత మనం ఏం చేస్తాం, లీగల్ అడ్వైస్ తీసుకుంటాం. దాని తర్వాత ఆర్థిక శాఖ నివేదిక కోరతాం. అంటే ఈ పాలసీని మనం కంటిన్యూ చేయగలమా లేదా, అంత ఆర్థిక వెసులుబాటు ఈ రాష్ట్రానికి ఉందా అని తెలుసుకొని ఇమ్మీడియేట్‌గా ఆ పాలసీ ఇంప్లిమెంట్ చేసేస్తాం. ఇదేం పెద్ద పని కాదు. నాలాంటోడిని కూర్చోబెట్టినా ఇట్లాంటి పాలసీలు ఒక 100 చేస్తాం. కానీ ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేసి దాని ఫలితాలు సామాన్యులకు అందే వరకు తీసుకురావడం అనేది పరిపాలన. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఐటీ తెచ్చాడంట. చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తున్నాడంట. మీకు చిన్న లెక్కలు చెప్తా. 22 నెలలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పరిపాలించిన సమయం. దాని తర్వాత 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. దాని తర్వాత 5.5 సంవత్సరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 22 నెలలు పరిపాలించిన జనార్దన్ రెడ్డి గారిని తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఏ పాలసీ తీసుకొచ్చినా దాంట్లో అవినీతి ఉందని రెచ్చిపోవడం, అతని మీద తిరుగుబాటు చేయటం. ఆయన పుట్టుక కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటే. ఇది చరిత్ర. ఒకసారి తెలుసుకోండి, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉంటే. పార్టీలో గ్రూపులు కట్టడం, కులాలను రెచ్చగొట్టడం, ఎవరు పదవిలోకి వచ్చినా కానీ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి అడుగులకి మడుగులు ఎత్తితేనే వాళ్ళు ఆ పదవిలో కొనసాగుతారు. మంత్రి పదవైనా సరే, లేకపోతే ఉండనీయడు. ఎవరో ఒకరి చేత అవినీతి ఆరోపణలు చేయించడం. ఇదే పని రాజశేఖర రెడ్డి గారు. నిత్య అసంతృప్తివాది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే ఆ 22 నెలల కాలంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఒక మంచి స్టెప్ తీసుకున్నాడు. అంటే విద్యారంగంలో ప్రైవేటు భాగస్వామ్యం. దానికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు కొన్ని గ్రూపులు పెట్టి గగ్గోలు పెట్టించి కొన్ని మెడికల్ కాలేజెస్కి ఆయన అనుమతులు ఇస్తే వాటిలో అవినీతికి పాల్పడ్డాడని ఆయన మీద ఆరోపణలు చేయించి చివరాఖరికి ఆయనే రాజీనామా చేసి, మీకు దండం పెడతాం రా స్వామి, నాకొద్దు మీ రాష్ట్ర రాజకీయాలు, ఆయన కేంద్ర రాజకీయాలకు వెళ్ళిపోయాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అంటే నందమూరి తారక రామారావు గారు 1 year ఉంటే తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 1 సంవత్సరం తర్వాత ఈ ఐటీకి సంబంధించి బ్రహ్మాండంగా అభివృద్ధి ఉంది, అవకాశాలు ఉన్నాయి, బెంగళూరు దాన్ని ముందుగా వాళ్ళు క్యాచ్ చేశారు. అందులో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో కీలకంగా ఉన్నాడు కాబట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ తీసుకొచ్చి హైటెక్ సిటీ కట్టి దాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు. ఆయన విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చాడు. ఐటీ సంస్థలు వచ్చాయి. ఈరోజు ఏ విద్యార్థిని అడిగినా, ఈరోజు విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళని ఎవరిని అడిగినా ఆంధ్రప్రదేశ్లో ఐటీకి ఆద్యుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు గారి పేరే చెప్తారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేశాడు. అది పక్కన పెడదాం. ఈ మొత్తం క్రెడిట్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంది? ఈరోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తెచ్చాడు ఐటీ అని చెప్తున్నాడు, లేకపోతే ఇంకొక ఆయన చెప్పాడు, ఇంకొక ఆయన తెచ్చాడు, కేసీఆర్ భాగస్వామ్యం ఉంది, ఇవన్నీ చెప్పుకుంటున్నాడు. మా తాతలు నేతులు దాకారు, మా మూతులు నాకమంటే ఈరోజు ప్రజలు అంత అమాయకులు కాదు. అసలు నువ్వు పీకింది ఏంది? ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తల పోలవరం, హార్ట్ అమరావతి, ఈ రెండింటినీ చంపేసావు నువ్వు. పోలవరం చంపేశావు, అమరావతిని చంపేశావు. ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు మాట తప్పను, మడిమి తిప్పను, నా వంశం చూడు, నా జీవితం చూడు, మా నాయన్ని చూడు, మా తాతను చూడు, ఇన్ని మాటలు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ముద్దులు పెట్టి నెత్తి మీద చేతులు పెట్టి నువ్వు చెప్పిన మాట ఏంది? అమరావతి రాజధానిగా ఉంటుంది. అమరావతి రాజధానిగా ప్రకటిస్తున్నప్పుడు అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి? 50,000 ఎకరాలు ఎక్కడ సరిపోతాయి, 90,000 లక్ష ఎకరాలు కావాలి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అమరావతి అనే దాన్ని ప్రపంచంలో నెంబర్ 1 నగరంగా తయారు చేస్తాను. చాలామంది అనుమానం వ్యక్తం చేసిన అమరావతిని ఉండనివంట, నువ్వు నాశనం చేస్తావంటే, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని చెప్పి ప్రజలను మోసం చేయడానికి తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని 2021 కల్లా పోలవరం కంప్లీట్ చేసి గ్రావిటీతో నీళ్ళు ఇస్తానని
ప్రామిస్ చేసిన నువ్వే మాట తప్పి ఏం చేసావు? నువ్వు రుషికొండలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టావు. కానీ అది ఎందుకు కట్టావు అనే దానికన్నా మీ దగ్గర సమాధానం ఉందంటే అది లేదు. రాష్ట్రపతి ప్రధానమంత్రి వస్తే విడిది కోసం కట్టారట దాన్ని. మొన్న చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా సరే రాష్ట్రపతి ప్రధానమంత్రి విడిది చేయడానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక 2 రోజులు ఉంటారండి? ఎవరైనా ఆలోచించండి. ఇంతవరకు ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా? వాళ్ళకి సంబంధించి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే వస్తారు, సాయంత్రానికి వెళ్ళిపోతారు, బెంగళూరుకో చెన్నైకో హైదరాబాద్కో వెళ్ళిపోతారు. ఇప్పటికిప్పుడు 500 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రపతి ప్రధానమంత్రి సంవత్సరానికి ఒక్కరోజు విడిది చేసేదానికి అంత పెద్ద భవనం, అది కూడా కొండ మీద కట్టాల్సినంత అవసరం ఉందా? ఒకసారి ప్రజలు ఆలోచించుకోండి. అమరావతి సర్వనాశనం చేసావు, పోలవరం సర్వనాశనం చేసావు. ఈరోజు నువ్వు కంప్లీట్ చేయకపోయినా అమరావతిని పోలవరాన్ని కనీసం వాళ్ళు 75% కంప్లీట్ చేసిన పోలవరాన్ని ఇంకొక 15% ఇంప్లిమెంట్ చేసి నీ భాగస్వామ్యాన్ని అందులో ఉంచుంటే ఈరోజు మాట్లాడుకునేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు చేస్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. అమరావతి విషయంలో కూడా కోర్ క్యాపిటల్ 1750 ఎకరాల్లో ప్రభుత్వ భవనాలు అన్నీ కంప్లీట్ చేసినా ఈరోజు అమరావతిలో నీ భాగస్వామ్యం ఉండేది. ఎందులోనూ నీ భాగస్వామ్యం లేదు, నీ పాత్ర లేదు. పైగా ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రజలకి తెలుసు నీ పరిపాలనా కాలంలో ఈ రాష్ట్రంలో ఏం ఎలగబెట్టావు. అప్పులు కుప్ప చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నీ ఇంట్లో కట్టేసిన గజ్జి కుక్కల్ని ఈ రాష్ట్రం మీద వదిలిపెట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి నోరెత్తి మాట్లాడాలంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి బొక్కలో వేసి 5 ఏళ్ళు విధ్వంసం చేశావు. ఈరోజు జనార్దన్ రెడ్డి తెచ్చాడో, చంద్రబాబు నాయుడు గారు తెచ్చాడో, లేకపోతే మీ నాయన తెచ్చాడో, లేకపోతే మీ తాత రాజారెడ్డి తెచ్చాడో, ఎవరో ఒకరు తెచ్చారు. ప్రజలకైతే అందుబాటులోకి తీసుకొచ్చారు కదా. మరి వాళ్ళని పొగిడే కంటే నువ్వేం పీకేవు అనేది చెప్పాలి కదా. ఈ 5 ఏళ్ళు నువ్వు పరిపాలించి ఆంధ్రప్రదేశ్ని నువ్వేం పీకేవు, నీ భాగస్వామ్యం ఏంది, ఈ రాష్ట్ర అభివృద్ధిలో నీ పాత్ర ఏంది అనేది చెప్పుకోవాలి కదా. సిగ్గుండాలి మాట్లాడేదానికి కొంచెమైనా సరే. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో పిల్లి పాలు తాగుతున్నట్టుగా ప్రపంచం అంతా మీకే తెలుసు, ప్రజలకు తెలియదు, చరిత్ర ప్రజలకు తెలియదు. నిన్నగాక మొన్న వచ్చిన సాక్షి పేపర్ చెప్తే నమ్మేస్తారు, సాక్షి టీవీ చెప్తే నమ్మేస్తారు, ఏదో ఒక పేటీఎం కుక్క మాట్లాడితే జనాలు నమ్మేస్తారు. అంత అమాయకత్వంతో ఉండబాకండి. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఎవరు ఒక పాలసీని తీసుకొని వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తారనేది ప్రజలకి స్పష్టంగా తెలుసు. అందుకు సాక్ష్యమే భోగాపురం ఎయిర్పోర్టు. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని నాశనం చేశాడు. పనులు ఒక్కడుగు కూడా ముందుకు పడనీలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 18 నెలల కాలంలో దాన్ని ఉరుకులు పరుగులు పెట్టించి కంప్లీట్ చేసినాడు. ఈరోజు ఇందులో గొప్ప విషయం ఏంటో తెలుసా? దేశంలోనే మొదటి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారే తెచ్చాడు. రెండోది కూడా చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు. ముంబైలో 10 సంవత్సరాల క్రితం భూసేకరణ చేస్తే ఇంతవరకు వాళ్ళు పూర్తి చేయలేకపోతున్నారు దాన్ని. మొత్తం మీద ఏంటంటే నేను చెప్పేది మీకు, ప్రజలంత అమాయకులు కాదు, అన్నీ తెలుసు. మీరే కొంచెం ఇలాంటి పిచ్చి కోతలు పోయకుండా మీరు పీకింది ఏందో చెప్తే మేము కూడా ఆలోచిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.